హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు మొదటిసారి చేసేవారైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఇలాగ మనం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా వితిన్ 10 మినిట్స్లో ఇలాగ చేసుకొని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకున్నానండి. ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని వీటిని ఒక 3-4 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ని నాననివ్వాలి. అలాగే ఇంకో సైడు ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు వరకు కూడా నేను సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి. అలాగే ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 1.5 గ్లాస్ వరకు కూడా నేను మిల్క్ని తీసుకుంటున్నానండి, బిగ్ సైజు గ్లాసు. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాగ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా పాలను పొంగరానివ్వాలండి. ఇంకో సైడు మనకి ఇక్కడ రైస్ని చూసుకుందామండి. చక్కగా రైస్ కూడా మనకు నానిపోయాయి, అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయిందండి. ఇక్కడ మనకు పాలు కూడా పొంగు వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి టైంలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని కొంచెంసేపు ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం రైస్ని ఈ పాలల్లో కుక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఇక అవి వేసుకుందామండి. వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మనం చక్కగా కుక్ చేసుకోవాలండి. కొంచెం గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి, రైస్ని సగ్గుబియ్యాన్ని కూడా. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాము రైస్ మనకి కుక్ అయిపోయిందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు చక్కగా రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇక ఇలాంటి టైంలో మనం ఒక 1/4 కప్పు వరకు కూడా నేను బెల్లం తురుముని తీసుకున్నానండి. ఇలాగ బెల్లం తురుమును కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఉంచేసి ఇక స్టవ్ ఆపేసుకోవాలండి. ఇలా చేశారనుకోండి ఎంతో రుచిగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాగ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు కూడా నెయ్యిని వేసుకొని నెయ్యిని కొంచెం వేడి రానివ్వాలండి. వేడి వచ్చిన తర్వాత కొన్ని బాదం పప్పులు స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. అలాగే ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వీటితో పాటు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకున్నానండి. ఇలాగ వేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాయసంలోకి వేసుకోవటమేనండి. ఇలాగ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరూరించేలాగా ఉంది మన పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే. మీరు మొదటిసారి చేసుకునేవారైనా సరే ఇలాగా ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగ చేసి పెట్టండి, ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చక్కగా ఇలాగ చేసుకుని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి. ఇక అంతేనండి, మనం చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన పాయసం రెడీ అయిపోయిందండి.
తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.